వెల్కమ్ టు మా ఊరి టారో. డియర్ వియర్స్, మీరు హీల్ అయ్యారు లైఫ్లో అని చెప్పి మిమ్మల్ని డిప్రెషన్లోకి పంపించాలి అని నెగిటివ్ ఎనర్జీస్ చేయడానికి ట్రై చేశారండి. ఎస్, ప్రయత్నం చేశారు మిమ్మల్ని ఎలాగైనా డిప్రెషన్లో పంపించేయాలి అని. అసలు ఏం జరిగింది అనేది చూద్దాం. వీడియోని లైక్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. మీ విషయంలో, మీ ఇంట్లో ఒకరి విషయంలో అవకాశంగా తీసుకోవాలి అనుకున్న వారి విషయంలో ఏంజెలు చెప్పాలనుకుంది ఏంటి అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి. అలాగే ఖచ్చితంగా ఏంజెల్ ఎనర్జీ అయితే అది జరగనివ్వరండి. ఏంటిది, అది ఏం చేద్దాం అనుకున్నారు అనేది ఎనర్జీ రీడింగ్ చేశాను, ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఎస్, మీరు డిప్రెషన్లోకి వెళ్ళాలి అని చెప్పి నెగిటివ్ ఎనర్జీస్ ట్రై చేశారంట. హైయెస్ట్ గార్డ్ కొట్టి పడేశారండి బిగినింగ్లోనే, ఇంకా మొదలు కూడా పెట్టకముందే రివర్స్ చేసేస్తారు. వాళ్ళు ఏదైతే చేద్దాం అనుకున్నారో నిజానికి దానికి పర్మిషనే లేదు. ఓకేనా? అండ్ అలాగే వెంటనే ఆ యొక్క ప్రయత్నానికి వెంటనే నిజం ఏంటి, ఎవరు చేశారు, ఏం ప్రయత్నం చేశారు అనేది తెలిసిపోయింది. ఎట్ ద సేమ్ టైం వాళ్ళ కర్మ కూడా అనుభవించేశారు. దట్ ఈస్ కాల్డ్ ప్రొటెక్షన్ అండి. మీరంతా ప్రొటెక్షన్లో ఉన్నారు ప్రస్తుతం. మీ హౌస్కి సంబంధించిన వ్యక్తి, హౌస్లో వ్యక్తి, లేదా మీరు రెంట్ హౌస్ కొంటుంటే ఆ ఇంటికి సంబంధించిన వ్యక్తి నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారా, అవునా అని ప్రశ్న. సిబ్లింగ్స్ మీద, మీ ఇంట్లో వాళ్ళ మీద చేస్తున్నారా? రష్, ఓకేనా? పరుగులు పెడుతున్నారా? వాళ్ళ కాలింగ్ బెల్, రూట్, ఓకేనా? మీ డోర్ దగ్గర డోర్ కొట్టడానికి ట్రై చేయటం, పిలవటం, ఏదైతే ప్రయత్నం చేశారో, లేదా మీరు ఇంట్లో ఉంటే సౌండ్ చేస్తే మీరు బయటికి వెళ్ళి ఎవరు అని అడగటం, ఇలాంటి ఒక ప్రయత్నం ఏదైతే ఉందో వాళ్ళు చేసిన ప్రయత్నాన్ని ఆదిలోనే తుంచేశారు మీ డివైన్. మెయిల్ గాడ్ అండి. ప్రయత్నాన్ని ఫలించనివ్వలేదు. మీ మీద ఇలాంటి ప్రయత్నం చేసినందుకు వాళ్ళ కర్మను కూడా వెంటనే అనుభవించేలా చేశారు. ఈ ప్రయత్నం ద్వారా ఈ పర్సన్ జీవితాన్ని తలకిందులు చేసేద్దామని కూడా ప్రయత్నం చేశారు. దానికి కూడా పర్మిషన్ ఇవ్వలేదు. ఎస్, మీరు అనుకుంది నిజమే. చాలా స్ట్రాంగ్గా దారి చూశారు. గొడవ పెట్టుకుందాం అనుకున్నారు. ఏదైతే ప్రయత్నం చేశారో ఇదైతే ఖచ్చితంగా ఈ ప్రయత్నం వాళ్ళకి మంచిగా అయితే ఎండ్ అవ్వలేదండి. మీ మీద చేసిన ఈ ప్రయత్నం వల్ల వాళ్ళకైతే మంచి ఖచ్చితంగా జరగలేదు. వాళ్ళకి మీకు చెడు చేద్దాం అనుకున్నారు, కానీ వాళ్ళకైతే మంచి జరగలేదండి. వాళ్ళు ఏదో స్మాల్ బేబీ ఫాదర్ విషయంలో ఒక డ్రామా ఆడి ఫిజికల్గా ప్రూఫ్స్ క్రియేట్ చేద్దామని అనుకున్నారంట మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి. రియాలిటీలో గ్రౌండ్ లెవెల్లో మీరు ఏదో అన్నారు, ఏదో తిట్టారు, లేదా పిల్లల విషయంలోనో పెద్దల విషయంలోనో అది అలా చేశారు, ఇది ఇలా చేశారు అని చెప్పి ఒక టాల్ మెన్, ఓకేనండి, సిగ్నిఫికెంట్ ప్రయత్నం చేశారంట. అడ్రస్కి సంబంధించి ఒక డైవర్స్డ్ మేల్ ఆర్ ఫీమేల్ యొక్క ఇన్వాల్వ్మెంట్ క్లియర్గా ఉందండి ఇందులో. వాళ్ళకి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రూఫ్స్ కావాల్సి వచ్చాయంట. నిజానికి ఆ ప్రయత్నంలోనే వాళ్ళ గేమ్ ఓవర్ అయిపోయింది. ఓకేనా? మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి అసలు వాళ్ళకి ఛాన్సే లేదండి. లిజన్ టు యువర్ ఇంట్యూషన్. మీ యొక్క ఇంట్యూషన్ అనేది మీకు కరెక్ట్గా గైడ్ చేస్తుంది. ఇన్ కేస్ మీకు ఎక్కడన్నా కొంచెం డౌట్గా ఉన్నా సరే ఒక పని చేయండి, జర్నల్స్ రాయండి. ఓకేనా? అలాగే స్పిరిచువల్ యాక్టివిటీస్, పూజ కావచ్చు, సూర్య నమస్కారాలు కావచ్చు, ఒక మంత్రం కావచ్చు, నామజపం కావచ్చు, ఏదో ఒకటి. మొత్తానికి మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే, మీ ఇంట్యూషన్ మీకు ఏది చెప్తే ఆ పని చేయండి. కొత్తది మాత్రం ఖచ్చితంగా మొదలు పెట్టండి. ఓకేనా? అఫర్మేషన్స్ చదవడం కానీ, లేదా స్పిరిచువల్ యాక్టివిటీస్ చేయడం కానీ, ఏదో ఒక పనినైతే చేయండి. ఎవరైతే ఫ్రాడ్స్ మీ విషయంలో తప్పు చేసేవాళ్ళు, తప్పు చేసి తప్పించుకోవాలి అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారోనండి, వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారు. మీ విషయంలో డ్రామాలు ఆడినందుకు వాళ్ళ చేతిలో చిల్లి గవ్వ లేకుండా అయిపోయింది. 420s ముగ్గురు జీవితాలు తలకిందులు చేసేసుకున్నారండి. లైఫ్కి ఒక లైట్ అనేది లేకుండా అయిపోద్దండి. ఓకేనా? అది స్టార్టింగ్లో అర్థం కానప్పటికీ కూడా చాలా ఇంపాక్ట్ అనేది ఉంటుంది లైఫ్లో. ఒక డిజార్టెడ్గా లేదా నెగిటివిటీ చూపిస్తూ, హేట్ చేస్తూ,
ఉండడం వల్ల వాళ్ళకే ప్రాబ్లం. వాళ్ళు హీల్ అవ్వలేరు. వాళ్ళు హ్యాపీగా ఉండలేరు ముందు. ఇంకొకళ్ళని హ్యాపీగా ఉంచకూడదు అనే ప్రయత్నంలోనో, ఇంకొకళ్ళని బాధ పెట్టాలనే ప్రయత్నంలోనో వాళ్ళకి ఒక సంతోషం ఉంది అన్న విషయాన్ని మర్చిపోతున్నారు. ముందు వాళ్ళు హీల్ అవ్వాలండి. ఓకేనా? అండ్ ఏదైతే పని చేస్తున్నారో దానివల్ల ఏంటి అంటే వాళ్ళకి చేసినవన్నీ రివర్స్ అయిపోతున్నాయి. ఎందుకు? వాళ్ళు చెడు ఎనర్జీలో ఉన్నారు. ఒకళ్ళు చెడు చేయాలనే ఉద్దేశంతో ఉన్న వాళ్ళకి చిన్న దెబ్బ కూడా చాలా పెద్ద దెబ్బగానే అనిపిస్తుంది. పెద్ద దెబ్బే తగులుతుంది. చిన్న దెబ్బ కాడ పెద్ద దెబ్బ తగులుతుంది. అదే మీరు పాజిటివ్గా ఉండి ఏమీ కాదు, లేదా మీ యొక్క జాగ్రత్తల్లో మీరు ఉంటూనే మీరు పాజిటివ్గా మీ పని చేసుకుంటున్నారంటే ఎంత పెద్దదైనా చిన్నదంతా అయిపోద్ది. ఓకేనా? అండ్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టగలరా అంటే ఈ పనులు చేసి నో. ఎస్, మీరు అనుకుంది కరెక్టే. ఎవరైతే పనులు ఇలాంటివి చెప్తున్నారో ఖచ్చితంగా వాళ్ళు నో చెప్పి తీరాల్సిందే. ఎవరికైతే పనులు చెప్తున్నారో అది మంచి పని కాదు అన్నప్పుడు నిర్మోహమోటంగా నో అని చెప్పేయండి. లేదు అంటే మీ పనులకి ఇంకొకరు నో చెప్తారు. ఓకేనా? వాళ్ళు మీకు ఇచ్చిన పనుల్లో ఏదైతే ఉన్నాయో అందులో మీకు సగమే తెలుసు, పూర్తిగా కూడా తెలియదు. వాళ్ళు ఎందుకు మీకు ఆ ప్లాన్ అప్ చెప్తున్నారు, లేదా ఆ కుట్ర అప్ చెప్తున్నారు, లేదా ఆ పని చెప్తున్నారు, లేదా మిమ్మల్ని పిలుస్తున్నారు. మీ పని మీరు చేసుకుంటుంటే మిమ్మల్ని పిలిచి మాట్లాడడం, లేదా సౌండ్లు చేసి మీ పని డైవర్ట్ చేయడానికి ట్రై చేయడం, అసలు వాళ్ళ యొక్క మోటో ఏంటి అనేది మీరు అర్థం చేసుకోవాలి. ఓకేనా? సో హైడ్ అండ్ ఫ్యాక్ట్స్ చాలా ఉన్నాయి. ఒకదానికి ఇంటర్లింక్ ఉందండి. ఓకేనా? మీరు వాళ్ళు ఏదో ఒకటి అంటున్నారని గబుక్కుని మీరు అంటే అది ఇంకొకలాగా మార్చేసి ఇంకొక దాంట్లో ఇరికించేయాలనే ప్రయత్నంలో ఆలోచనలో ఉన్నారు. ఓకేనా? రూట్ చేస్తున్నారంట, ప్లాన్ చేస్తున్నారంట. వాళ్ళ తప్పు ఏదీ లేకుండా మీరే వాళ్ళని ఏదో అన్నట్టు, వాళ్ళ తప్పు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నా సరే మీరు వాళ్ళతో వెళ్ళి గొడవ పెట్టుకుంటున్నట్టు వాళ్ళు చేస్తుంది మీకు కనిపిస్తుంది. కానీ వాళ్ళ మాటపూర్వకంగాను పూర్తిగా వాళ్ళ తప్పు అనేలాగా వాళ్ళు చేయట్లేదు. సో ఇది మీరు గమనించుకోవాలి. సో అలాంటి వాళ్ళని డివైన్కి అప్పచెప్పండి. అలాంటి వాళ్ళని మోస్ట్లీ పట్టించుకోవద్దు కూడా. ఎందుకంటే ఇది మీ చుట్టూ ఉన్న ఎనర్జీలో వాళ్ళు క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇలా చేయమని వేరే వాళ్ళు చెప్తున్నారండి. ఎవరైతే ఇండైరెక్ట్గా మీ విషయాల్లో ఈ ప్రయత్నాలు చేశారో వాళ్ళు కర్మ లెసన్స్ అనేది నేర్చుకున్నారండి. వాళ్ళు మిమ్మల్ని ముందుకు వెళ్లకుండా లాగేద్దామని అనుకున్నారు. మిమ్మల్ని వెనక్కి లాగేద్దామని వాళ్ళు చేసిన ప్రయత్నం వాళ్ళని కింద పడేసిందండి. ఓకేనా? అండ్ అలాగే మీకు ఇంపార్టెంట్ డేటాని సేవ్ చేయటం, రికవరీ ఫైల్స్లోకి స్టోర్ చేయటం లాంటివి చేయండి. అండ్ మీ ఫోన్కి లాక్ లేదా పాస్వర్డ్ మార్చుకోవడం లాంటివి చేయండి. అండ్ ఎలాగో మిమ్మల్ని వాళ్ళు ఏ రకంగా ఇబ్బంది పెట్టాలనుకున్నా సరే అది వాళ్ళ గోయి వాళ్ళే తవ్వుకున్న వాళ్ళే అవుతారు. బట్ మీకు ఇన్ కేస్ ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది బ్యాకప్ అనేది ఉంటే. ఓకేనా? అందుకు మాత్రమే మీ యొక్క దారిని మీరు మార్చక్కర్లేదు. కలెక్టివ్స్ ఎవరైతే ఉన్నారో మీరు ఏం చేయాలనుకుంటున్నారో ఆ దారిని మార్చక్కర్లేదు. అండ్ తప్పు చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ దారిలో ముందుకు వెళ్ళలేరు. ఓకేనా? సో నో వరీ. స్కిన్ రొటీన్ని ఫాలో అవ్వండి. ఓకేనా? స్కిన్ రొటీన్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి. రెగ్యులర్గా సోప్స్ కానీ, రెగ్యులర్గా ఫేస్కి ఏది యూజ్ చేయకపోతే సన్ స్క్రీన్ కానీ ఏది యూజ్ చేయట్లేదు అంటే ఖచ్చితంగా ఒక్కసారైనా సరే ఫేస్ ప్యాక్ అనేది వేసుకోండి. ఒకసారి వేసుకొని ట్రై చేసి చూడండి. యూట్యూబ్లోనో లేదా ఇంటర్నెట్లోనో సెర్చ్ చేయండి ఫేస్ ప్యాక్ అని. మేల్ అయినా ఫీమేల్ అయినా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద జెండర్ ఎవ్రీబడి నీడ్ ఏ సెల్ఫ్ కేర్ అండి ఖచ్చితంగా. ఓకేనా? సో చూడండి, సింపుల్గా ఇంట్లో ఉండే వాటితో ఫేస్ ప్యాక్ ఎలా వేసుకోవాలో చూడండి. ఓకేనా? ఒకటి ఖచ్చితంగా వేసుకొని ఒక 10 minutes కూర్చోండి. ఓకేనా? సో మీ బాడీకి ప్రస్తుతం, మీ సోల్కి, మీ మైండ్కి రిలాక్స్ అనేది కావాలి. మీరు ఏదైతే చేస్తున్నారో ఆ పని చేయండి, ఈ పనిని వదలొద్దు. బట్ ఏంటంటే దట్ టు మీకు కొంచెం సెల్ఫ్ కేర్ అనేది చాలా అవసరం ఇప్పుడు అని చెప్పి ఏంజెల్ చెప్తున్నారండి. ఇది ఒక హీలింగ్ ప్రాసెస్. ఓకేనా? మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ ఆ యొక్క లైట్నెస్ అనేది మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. అప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకేనా? వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ అలాగే ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. 4747 కామెంట్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.